పట్టణంలోని పలు ప్రాంతాలను సందర్శించి అక్కడి పరిస్థితులను తెలుసుకున్న ఎమ్మెల్యే ఎన్నం పాలమూరు పట్టణంలో నిన్న మొన్న కురిసిన వానలకు పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. చాలా ప్రాంతాలలో ఇళ్లల్లోకి నీళ్లు రావడం, కొన్ని ప్రదేశాల్లో రోడ్లు మొత్తం కూడా నీళ్లతో నిండిపోవడం జరిగింది. ఇవన్నీ తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే ఆ ప్రాంతాలలో పర్యటించి పరిస్థితులను పరిశీలించారు. అరే ఎందుకురా సార్ గత కొన్ని రోజులుగా పడుతున్న వర్షాలకు తోడు నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి మహబూబ్ నగర్ పట్టణంలో చుట్టుముట్టు గ్రామాల్లో కొద్దిగా రోడ్స్ డ్యామేజ్ అవ్వడం జరిగింది. కొన్ని కాలనీలకు నీరు రావడంతో అర్ధరాత్రి నుంచి మున్సిపల్ సిబ్బంది వాళ్ళు, శానిటేషన్ సిబ్బంది, కమిషనర్ గారితో సహా అందరూ కూడా రోడ్ల మీదనే ఉండి ఎక్కడెక్కడ ఇబ్బంది ఉందో పబ్లిక్ హెల్ప్ చేసే ప్రయత్నం చేసింది. తక్షణ సహాయక చర్యలు కూడా నైటే మొదలుపెట్టింది. ఇక్కడ దిగుటిపల్లి దగ్గర రైల్వే స్టేషన్కి అవతల వైపుగా రోడ్డు కుంగిపోవడం జరిగింది. పైన ఉన్న చెరువు తెగి ఆ చెరువు ఓవర్ఫ్లో అయిపోయి నీళ్లు హెవీ వాటర్ రావడంతో ఆ ఫోర్స్కి ఆ రోడ్డు కొద్దిగా కోసుకుపోవడం జరిగింది. తర్వాత ఇక్కడ అప్పనపల్లి దగ్గర రైల్వే అండర్ బ్రిడ్జ్ దగ్గర కూడా హెవీ వాటర్ ఫ్లో తోటి ఏదైతే రిటైనింగ్ వాల్ ఉందో అది కూలిపోవడం జరిగింది. ఇమీడియట్గా రైల్వే అధికారులకు ఇంప్లిమెంట్ చేస్తే వాళ్ళు వచ్చి ఆ డెబ్రిస్ అంతా తీసేసి మళ్ళీ వాల్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తారని చెప్పి వాళ్ళ ఇంజనీర్స్ తోటి కూడా మాట్లాడినాం. సార్ డెబ్రీ క్లియర్ కాగానే వాల్ కన్స్ట్రక్షన్ 2 రోజుల్లో మొదలు పెడతాము. మేము మున్సిపల్ అధికారులకు, రెవెన్యూ యంత్రాంగానికి, అలాగే మా పార్టీ నాయకులకు కూడా చెప్తా ఉన్నాం, కౌన్సిలర్స్ కూడా చెప్తా ఉన్నాం. ఎక్కడెక్కడైతే ఇబ్బంది అనిపిస్తుందో మీరు 24/7 అలర్ట్గా ఉండి ప్రజలకు ఏ విధమైన కష్టం రాకుండా చూడాలని. ఒకవేళ వాటర్ ఇళ్లలోకి పోతే, వంట సామాన్కి ఇట్లా పాడైపోతే వాళ్ళకు ఇమ్మీడియట్గా రేషన్ ఇచ్చి వాళ్ళకు భోజనానికి ఏమి ఇబ్బంది లేకుండా చేయమని చెప్పి అందరికీ కూడా కోరడం జరిగింది. సార్ జనాలకి ప్రజలకు సార్ ఈ భారీ వర్షాలు ఉన్నాయని చెప్పి వాతావరణ శాఖ కూడా మాకు రిపోర్ట్ ఇచ్చింది. ప్రభుత్వం కూడా హెచ్చరిక జారీ చేసింది. నేను మొత్తం మహబూబ్ నగర్ జిల్లా ప్రజలు కావచ్చు, ఇక్కడ మహబూబ్ నగర్ పట్టణ ప్రజలు కావచ్చు, నియోజకవర్గ ప్రజలు కావచ్చు, ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, అత్యవసర పరిస్థితి ఉంటే తప్ప బయటకు వెళ్ళకండి. చిన్నపిల్లలు ఏదైనా ఉంటే స్కూల్కి ఈరోజు రేపు స్కూల్కి పంపకండి. ఖచ్చితంగా మళ్ళీ భారీ వర్షాలు పడే సూచన ఉందని చెప్పి వాతావరణ శాఖ చెప్పింది. కాబట్టి మనం జాగ్రత్తగా ఉందాం, అలర్ట్గా ఉందాం. ఎవరైతే పాత ఇళ్లలో నివసిస్తున్న వాళ్ళు దయచేసి మరొకసారి పరిశీలించుకోండి ఇంటి పరిసరాలను. ఎక్కడైనా లీకేజ్ సమస్య ఉన్నా, లేకుంటే స్లాబ్ వీక్ అయినా కూడా ఎట్టి పరిస్థితుల్లో రాత్రిపూట ఆ ఇళ్లలో నిద్రించవద్దు. కమ్యూనిటీ హాల్స్లో కావచ్చు, లేదా మీ బంధువుల ఇంట్లో ఈ 2 రోజులు కూడా తలదాచుకోవాలని చెప్తున్నా. ఏదైనా జరగడానికి జరిగితే ఇబ్బంది పాలవుతాం. కాబట్టి మనం అందరం ఈ 2-3 రోజులలో అలర్ట్గా ఉండాలి. ఎటువంటి ప్రాణ నష్టం కానీ, ఆస్తి నష్టం కానీ కాకుండా నివారించుకోవాలి. ప్రభుత్వ యంత్రాంగం కూడా అన్ని విధాలుగా ఎప్పటికప్పుడు ఏ ఇబ్బంది ఉన్నా కూడా ప్రజలను రీచ్ కావడానికి ప్రయత్నం చేస్తుంది. కలెక్టర్ గారితో సహా మేము ఎమ్మెల్యేలుగా, మంత్రులు అందరం కూడా అలర్ట్గా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు కూడా ఒకటి కంట్రోల్ రూమ్, ఒక కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పర్యవేక్షిస్తూ ఉన్నారు. ప్రజలకు ఏ విధమైన ఇబ్బంది కలగకుండా చూడడానికి మేము అందరం కూడా 24/7 అలర్ట్గా ఉంటున్నాం.